అందరికీ భారతం రామాయణం రెండు తెలుసు. అందరూ చదివి వినే ఉంటారు చిన్నప్పటి నుంచి. అయితే చెప్పండి, మీకు రాముల్లో నచ్చిన గుణం ఏంటి, కృష్ణుల్లో నచ్చిన గుణం ఏంటి? అంటే రాముడు చేసిన వాటిలో మీకు నచ్చిన గుణం ఏంటి? నాకు నచ్చిందైతే ఆయన కొడుకుగా మంచివాడే, భర్తగా మంచివాడే, రాజుగా కూడా మంచి పాలన చేసినవాడు. అయితే నాకు మాత్రం రాముడు రాజుగానే బాగా నచ్చాడు. ఎందుకంటే ఒక రాజు తన సొంత ఫ్యామిలీ కూడా పట్టించుకోకుండా, రాముడు సొంత ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా సీతాదేవిని త్యాగం చేశాడు. ఎందుకు? ప్రజల కోసం. ప్రజల దాకా వస్తే తన అహాన్ని, తన ప్రేమని, తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల క్షేమం కోరుకున్నాడు. ఆ విషయంలో రాముడు ఇష్టం నాకు. ఈ మధ్య చాలా యుద్ధాలు జరిగాయి చూడండి ప్రపంచంలో. అయితే అన్నిటిలో ప్రజల క్షేమమే ముందు చూడాలి. రాముడి నుంచి నేర్చుకోవాలి ఈ రాజకీయ నాయకులు, అదే పాలన చేసే ప్రభుత్వంలో పాలించే వాళ్ళందరూ. ఎందుకంటే అహం కోసమో ఈగో ప్రాబ్లమ్స్తోనో యుద్ధాలు చేయకుండా ప్రజల కోసం ఆలోచించి వీలైనంత వరకు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. అలా చేయడానికి రాముడే ఆదర్శం. ఇంకా కృష్ణుడి దాకా వస్తే, కృష్ణుడిలో నాకు బాగా నచ్చేది ఆయన అసహన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు తోడుగా నిలబడ్డాడు ఎప్పుడు కృష్ణుడు. ఎలా అంటే చూడండి, ద్రౌపదిని కౌరవుల నుంచి రక్షించాడు. సుభద్ర అర్జునుడిని ప్రేమిస్తే వాళ్ళ పెళ్ళికి, అదే సుభద్ర అర్జునుడితో వెళ్ళిపోతుంది కదా, అప్పుడు కూడా సహాయం చేశాడు. ఊర్మిళ రుక్మిణి తన రాజ్యాన్ని కోల్పోతున్నానని లేఖ రాసినప్పుడు నేను సహజ స్థితిలో ఉన్నానని పిలవగానే వెళ్ళాడు. కుంతీదేవి ఐదుగురు పుత్రుల్ని కోల్పోతానని బాధపడినప్పుడు, యుద్ధంలో కోల్పోతానేమో అని భయపడినప్పుడు ఆమెకి ధైర్యం చెప్పి నేనున్నానని, కుంతీదేవిని సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమెకి ఓదార్పుగా నిలబడ్డాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత 100 మంది కౌరవుల్ని కోల్పోయిన తల్లి ఆవేదనని అర్థం చేసుకుని ఆమె శపించిన కూడా, ఆమె శాపను కూడా స్వీకరించాడు. ఇలా చెప్తూ ఉంటే ఆయన జీవితంలో ప్రతి స్థితిలో, ప్రతి స్థాయిలో ఒక్కొక్క నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ఆయన తోడుగా నిలబడ్డాడు. అలాగే అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, అన్ని యుగాల్లో నిస్సహాయ స్థితిలో ఆడవాళ్ళని ఉంచుతున్న సమాజమే మంది. ఎక్కడ చూడు అరాచకాలు, అవమానాలు, బాధలు ఆడవాళ్ళకి తప్పట్లేదు. ఒక రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళే కాకుండా ప్రతి ఇంట్లో అన్న, తండ్రి, సోదరుడు, మనకి స్నేహితులు, ప్రేమికుడు, భర్త అందరూ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి సహకరించాలి అనే ధర్మం కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది. నాకు కృష్ణుడిలో నచ్చిన గుణం అది. అయితే ఇప్పుడు రాముడి దగ్గరికి వద్దాం. రాముడు తన జీవితం మొత్తం ప్రజల క్షేమం కోసమే పాటుపడ్డాడు. ప్రజల కోసమే తన సతిని కూడా దూరం చేసుకున్నాడు. అంటే దీన్ని బట్టి ప్రజలను పాలించే, ఇప్పుడు రాజ్యాలు లేవు కాబట్టి ప్రజలను పాలించే ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అందరూ తీసుకోవాల్సింది ఏంటంటే, రాముడి నుంచి తీసుకోవాల్సిన గుణం, నేర్చుకోవాల్సిన గుణం, రాజ్యపాలన కోసం సొంత జీవితాన్ని కూడా త్యాగం చేసి
తన జీవితంలో ఉన్న సుఖాలని ఆనందాలను కూడా త్యాగం చేస్తుంటే అహంతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ అహం వల్లే జరుగుతున్నాయి. ఎవరికుండో ఒక ఒక ఇప్పుడు అన్నతమ్ములు ఉన్నారు, అన్నతమ్ములు కూడా ఆస్తుల కోసం కొట్టుకుంటారు, సరిహద్దు గొడవలు ఉంటాయి. అలాగే ఒక దేశానికి పక్క దేశానికి తప్పకుండా సరిహద్దు గొడవలు ఉంటాయి, శత్రుత్వం ఉంటుంది ప్రతి పక్క దేశానికి. అలా అని చెప్పేసి 2 దేశాలు కొట్టుకుంటుంటే మిగిలిన దేశాలన్నీ వాళ్ళకి నచ్చిన మిత్ర దేశాలకి, అలాగే వాళ్ళకి మిత్ర దేశాలకి వాళ్ళకి నచ్చి వ్యాపారం చేసి లావాదేవీలు ఉన్న దేశాలకి మాత్రమే మేము సపోర్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, మేము మద్దతుగా నిలబడతాం, మీరు కొట్టుకోండి అన్నది ఎంతవరకు న్యాయం? అలా కాదు. అన్ని దేశాలతో వ్యాపార లావాదేవీలు నడుపుతున్నప్పుడు ఒక దేశం ఇంకో దేశం యుద్ధంలో ఉన్నప్పుడు మనకి అన్ని దేశాలు ఆపడానికి ప్రయత్నించాలి. అది మానవత్వంలా కూడా ఉంటుంది. అలా ఆపడానికి ఐక్యరాజ్య సమితి అని నాకు అంతగా తెలీదు, చాలా ఉంటాయి. ఆ రూల్స్తో ఆపడానికి ప్రయత్నించాలి. కానీ మీకు నచ్చిన దేశానికి మద్దతు ఇస్తాం, మేము మీ వెనకాల నిలబడతాం, మేము అణుబొమ్మలు పంపిస్తాం, చంపుకోండి కొట్టుకోండి అనడం ఎంతవరకు న్యాయం? మొన్నే నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో 2 దేశాలు కొట్టుకుంటుంటే ఒక చిన్న బాబు మొత్తం ఒళ్ళంతా షేక్ అయిపోతుంది, చాలా ఉనికిపోతున్నాడు. తల్లిదండ్రులు కూడా చనిపోయారంట యుద్ధంలో. మొత్తం బాడీ అంతా షేక్ అయిపోతుంది. ఆ అబ్బాయికి యుద్ధం అంటే తెలీదు, తినడం కూడా సరిగ్గా తెలీదు, ఏమీ తెలియని ఆ చిన్న అబ్బాయి అంతలా వణుకుపోతూ చేతుల్లో ఉన్న దెబ్బల్ని పక్కన ఫ్రెండ్కో వాళ్ళ అన్నకో చూపిస్తూ అంతలా బాధపడుతుంటే అలాంటి యుద్ధం ఎందుకు చేస్తారండి? అలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించాలి, మద్దతులు ఇవ్వకూడదు. మద్దతు ఇచ్చి కొట్టుకోండి అనడం ఎంతవరకు న్యాయం? ఇది రాముడి నుంచి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రజాపాలన చేసే ప్రతి ప్రధాని నేర్చుకోవాల్సిన అంశం. మన అహంతోనో ఏవో చిన్న సరిహద్దు తగాలతోనో అంతంత పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయే విషయాలు అని రాముడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం. రాముడిలో నాకు బాగా నచ్చిన విషయం, రాజ్యపాలన చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన ప్రేమని త్యాగం చేశాడు. నాకు రాముడిలో బాగా నచ్చింది అది. రామాయణంలో కృష్ణుల్లో చెప్పాను కదా ఇందాకే, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి అమ్మ, అత్త, భార్య, చెల్లి లాంటి ద్రౌపది, సుభద్ర, అందరికీ ఆయన నేనున్నానని నిలబడ్డాడు. అసలు యుద్ధం ఎందుకు జరిగిందండి భారతంలో? ఈ ఆస్తుల కోసం కాదు, ఆస్తుల కోసం కొట్టుకోవడం కాదు. అది ఒక మహిళకు జరిగిన అన్యాయం కోసమే యుద్ధం జరిగింది. అక్కడ కృష్ణుడు యుద్ధం చేయించాడు. అది కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు అందరూ సపోర్ట్ చేయాలి. అది తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, సోదరుడు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, సాటి మనిషి అవ్వచ్చు, రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎవరైనా సరే కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడవాళ్ళకి అండగా నిలబడాలి. అప్పుడు కుంతిదేవికి అండగా నిలబడి నీ 5 పుత్రులకి ఏమీ కాదని భరోసా ఇచ్చాడు. ద్రౌపది కన్నీళ్ళు తుడిచి యుద్ధం చేసి ఆమెకు న్యాయం చేశాడు. అలా చూస్తే అందరికీ రుక్మిణీదేవిని కాపాడి పరిణయం చేసుకున్నాడు. సుభద్రకి అర్జునుడి కళ్యాణం కోసం సాయం చేశాడు. చివరికి గాంధారి శాపాన్ని కూడా స్వీకరించాడు. 9 పుత్రులను కోల్పోయి ఆమె బాధతో రోధిస్తూ నిస్సహాయ స్థితిలో ఉండి శపిస్తే మాట్లాడకుండా ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. కృష్ణుడిలో నాకు బాగా నచ్చిన విషయం భారతం నుంచి నేను నేర్చుకున్నది, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడవాళ్ళ వైపు నిలబడగలగడం నేర్చుకోవాలి. నేనైతే అదే నేర్చుకున్నాను. రాముడి దగ్గర మంచి రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి. సొంత ఆనందాన్ని కూడా వదిలేసి రాజ్యపాలన చేశాడు. అది నేను నేర్చుకున్నాను. మీరేం నేర్చుకున్నారు?